విజయనగరం జిల్లా గజపతి నగరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం కూటమి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి. గిట్టుబల్లి గ్రామం నుంచి 30 కుటుంబాలు చేరాయి. ఈ సందర్భంగా తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం ప్రభుత్వం రావాలని పిలుపునిచ్చారు. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడాలంటే సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎస్ శంకర్, విజయనగరం జిల్లా. రవి మీరందరూ సార్ పక్కన వచ్చేయండి. అందరూ వస్తే అందరూ వస్తే గ్రూప్ అదేవిధంగా అల్లు శ్రీనివాస్ గారి నాయకత్వాన్ని మద్దతించి ఈరోజు యువకులు కూడా జాయిన్ అయ్యారు. అందులో ఒక 30 మంది యువకులు జాయిన్ అవుతూ వాళ్ళ తాలూకా గ్రూప్ని మద్దతిస్తూ జన సైనికులు కూడా ఈరోజు మా దగ్గరకు వచ్చి వాళ్ళు బలపరుస్తూ వాళ్ళ తాలూకు జాయిన్ కూడా బలపరుస్తూ ఇక్కడ జాయిన్ అవ్వడం మంచి ఆలోచన. ఈరోజు ఆ గ్రామం గిట్టిపల్లి గ్రామం నుంచి మాకు మంచి మెజార్టీ చేకూర్చేలాగా వీళ్ళందరూ రావడం ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఎలక్షన్ మూమెంట్లో ఉన్నాం మనం. మీరు చూసుకుంటే ఎక్కువ శాతం ప్రజానీకాన్ని ఈ ప్రస్తుత పాలన వ్యతిరేకిస్తూ తెలుగుదేశం వైపు మొగ్గు చూపిస్తున్నారు. అదే క్రమంలో ఈరోజు గిట్టిపల్లి గ్రామం నుంచి మాజీ సర్పంచ్ అయినటువంటి అల్లు శ్రీనివాస్ గారు పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అదేవిధంగా పెంట శ్రీరాంపురం నుంచి కూడా యువకులు, చాలామంది యువకులు, సుమారు ఒక 19 మంది యువకులు, వాళ్ళ కుటుంబ సభ్యులు సుమారు 100 ఓట్ల వరకు వాళ్ళు ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వడం మాకు మంచి శకనం. విజయంలోకి తీసుకెళ్లే విధంగా వీళ్ళందరూ మద్దతు చేకూర్చడం నాకు చాలా ఆనందంగా ఉందని చెప్తాను.